రైతులు ఈ రోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు. రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. యూరియా కోసం రైతులు ఏకంగా క్యూ లైన్లో నిలబడుతూ ఉన్న పరిస్థితి, అయినా యూరియా దొరకని పరిస్థితి. ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతన్నలకు ఉచిత పంటల బీమా పథకం గాలికి ఎగిరిపోయింది. కనీసం ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడా అని? ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. దళారీలతో వీళ్ళే చేతులు కలిపి ప్రైవేట్కు కోటా పెంచేసినారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు. ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ఇంకా పనిలో పని పిఎస్సీలకు వచ్చేసరికి ఇంకా వీళ్ళ కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టినారు. ఇంకా ఫినిష్. ఓ పక్క కార్యకర్తలు పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళు ఎత్తడం మొదలుపెట్టినారు. ఆర్బీకేలు లేవు, ఈ క్రాపు లేవు, అన్నీ నిర్వీర్యం. ప్రైవేట్కు కోటా పెంచేసినారు. మార్కెట్లో యూరియా లేదు. వాళ్ళు బ్లాక్ చేశారు, రేట్లు పెంచారు. 267 రూపాయలు బస్తా, మరో 200 రూపాయలు ఎక్స్ట్రా కడితే తప్పనిచ్చి యూరియా దొరకని పరిస్థితిలోకి ఈరోజు రైతు బతుకు దిగజారిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మన హయాంలో ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు ప్రతి పంటకు రావడమే కాకుండా మరీ ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా రైతుకు ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా. గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్టు పేరుతో అదనంగా దాదాపుగా 10,000 రూపాయల ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి పరిస్థితి మారింది. ధాన్యాన్ని గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు అంటాడు, పండించిన ధాన్యం ప్రజలు తినే పరిస్థితిలో లేరంట అని నేను ఇప్పుడు చెప్తాడు. ఈ ధాన్యం అంతా కూడా ఇథనాల్ తయారీ చేసేదానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఈయన అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నేను ధాన్యం సేకరణలో నా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంటుంది. ధాన్యం కూడా ఏ ఒక్కరికి గిట్టుబాటు ధర రాదు, మీరు పంటలు మానేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. పోనీ ధాన్యం పరిస్థితే చంద్రబాబు నాయుడు గురించి ఇట్లా చెప్తా ఉన్నాడేమో అని అనుకుందాం. పోనీ మిగిలిన పంటలు ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరుకుతూ ఉందా అని అడుగుతా ఉన్నా. కందులు తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పెసులు తీసుకున్నా, సజ్జలు తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, పొగాకు తీసుకున్నా, ఉల్లి తీసుకున్నా, టమాటో తీసుకున్నా, కొక్కో తీసుకున్నా, చీనీ తీసుకున్నా, మామిడి తీసుకున్నా, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా కూడా ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పంటకు రావడంలా. కారణం దగ్గర ఉండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఈ క్రాప్ అనే వ్యవస్థను నిర్వీర్యం చేసి, దగ్గర ఉండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే స్థాయిలో మనం అలర్ట్ సిస్టమ్స్ పెట్టి, ఆర్బీకేలో పోస్టర్లు పెట్టి ఏ పంటకైనా కూడా ఈ రేటు కన్నా తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే నోటిఫికేషన్ మనకు వస్తూ వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతూ 7,800 కోట్లు మనం ఖర్చు చేస్తూ పంటల కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా ఉండం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది.